వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మనం ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుడు కొన్ని విషయాలు క్లుప్తంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆఖరి సంఘంగా లవదీకియా సంఘం గురించి మనతో దేవుడు మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22 వరకు ఉన్న వాక్యం, ఆ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడాడు అన్నది మనము నేర్చుకోబోతున్నాము. ఆయన మనతో మాట్లాడబోతున్నారు. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చినాం నాయన. మీకే వందనాలు నాయన. ఈ వాక్యాన్ని వివరించుటకు, ఈ సంఘం గురించి వివరించుటకు నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నా శక్తి సరిపోదు, నా భక్తి సరిపోదు నాయన. మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, వినిచిన వారితో మాట్లాడి, మేము ఇంకా ఎలా ఉండవలనో మాకు నేర్పించి మహింపడమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి ముఖ్యమైన గారికి వచ్చినాం తండ్రి, ఆమేన్. లవదీకియా సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 3వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాం. లవదీకిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెనని వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా తోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, నువ్వు దిక్కుమాలిన వాడవును, దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గురుడివాడుగాను, దిగంబరుడుగా ఉన్నావు నిరుగక, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొచ్చున్నావు. చిన్న ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘంతో దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడు ఆఖరి వచనాల వరకు కూడా. అయితే ఈ సంఘము ఎక్కడుంది అంటే, ఈ పేరు గల పట్టణము చిన్న ఆసియాలోని పశ్చిమ ప్రదేశమందు ప్రవహిస్తున్న ఒక నది. ఆ నది పేరు లైక్సన్ అనే చిన్న ఏటి ఒడ్డున కట్టబడిందంట ఈ పట్టణం. క్రీస్తుకు ముందు 3వ శతాబ్దమందున 2వ అంతియోకను మహారాజు, ఎవరు 2వ అంతియోకను మహారాజు ఈ పట్టణాన్ని స్థాపించాడు. ఆ రాజు వలన స్థాపించబడింది. ఈ లవదీకియా ఎఫెసు పట్టణం నుంచి యుఫ్రా నది వద్దకు రోమీలు వేసిన రాజమార్గం. ఎవరు వేశారట? రాజమార్గం రోమీలు వేశారు. ఎక్కడి నుంచి వేశారంటే, ఎఫెసు పట్టణాల నుంచి యూఫ్రాను నది వరకు కూడా ఈ రోమా ప్రభుత్వం వారు వేశారు ఒక రాజమార్గం. ఆ మార్గం మీదనే కట్టబడింది ఈ పట్టణం.